ఏం జరిగింది? నూనెపల్లిలో అవతల సెంటర్ ఆలగడ సెంటర్ నుంచి యువతలకి వస్తున్నాడు. ఇంటికి 5 minutes బిఫోర్ లో ఫోన్ చేసినాడు, ఇంటికి వస్తున్నాను అనేసి. వచ్చేవాడు బ్రిడ్జ్ ఎక్కేసి దిగినాడు. దిగే చివరిలోనే బండికి స్కిడ్ అయ్యింది అని, బ్యాక్ సైడ్ టైర్ ఎక్కింది అనేసి మాకు ఇంటికి ఫోన్ రాగానే మేమంతా హఠాహుటికి ఇంటికి వచ్చే వరకు వాడు ఇంటికి రావాల్సి ఇంటికి రాలా, హాస్పిటల్కి చేరుకున్నాడు. అబ్బాయి వచ్చేసి క్లీనర్ గా పోతున్నాడు, ప్రైవేట్ ట్రావెల్స్, కర్నూలు టు చెన్నై తిరుగుతూ ఉంటది. నిన్న డ్యూటీ దిగినాడు, రేపు తెల్లారితే మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలా అనేసి మా బావగారు కొడుకు ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. రేపు తెల్లారితే వెళ్ళాలి కదా, నేను బండి వస్తుంది, మా వెహికల్ చూసుకొని వెళ్తాను, ఇంటికి వస్తానని చెప్పి ఫోన్ చేశాడు ఇంటికి. వాడు వస్తున్నాడు కదా అని వీళ్ళు ఫోన్ చేయకుండా వెయిట్లో ఉన్నారు. అబ్బాయి పేరు వచ్చి సమీర్. అబ్బాయి ఎవరు మనం నాకైతే గుర్తించలేదు, తెలియదు. షాప్ దగ్గర కాదు, మన ఆర్లగడ బైపాస్ ఉంది కదా, కోయలగుండ రోడ్ హైవే, వాళ్ళ వెహికల్ వస్తుంది కదా, ప్రైవేట్ ట్రావెల్. ఆ ట్రావెల్ వెహికల్ వస్తుంది, ఆ వెహికల్ చూసేసి రావాలని ఇంటికి అని అన్నాడు. ఇంటికి ఫోన్ చేసి లారీ అది మన బిడిసి తాగుతూ ఉంది అన్నాడు. నా పేరు హుసేన్ బాషా, అబ్బాయి మేనమామన.